శ్రీ సంజీవదేవ్ స్వీయ చరిత్ర ఉమ్మపూడి చరిత్రలాగా రాశాడు ఆయన ముందు ఆయన గురించి తెలుసుకుని తర్వాత సూర్యదేవర సంజీవదేవ్ 1914లో జన్మించారు. 1999 అంటే 85 ఏళ్ళు జీవించిన తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషాభిజ్ఞుడిగా, లలిత కళ విమర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన చిత్రకారుడు. జూలై 3 గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో వెంకాయమ్మ రామదేవరాయల దంపతులకు జన్మించారు. చిన్నప్పుడే తల్లి చనిపోయి సంజీవదేవ్ జమీందారీ కుటుంబంలో పుట్టిన సామాన్య జీవితమే గడిపి కొంతకాలం కృష్ణా జిల్లా కోనాయపాలెం మాతామహుల ఇంట్లో పెరిగారు. తర్వాత తుమ్మపూడిలో పెదనాన్న చిన్న వెంకట కృష్ణయ్య దగ్గర పెరిగి ఇంట్లోనే స్వయంగా విద్య నేర్చిన హిమాలయాల పట్ల ప్రేమ పెంచుకొని ఇంట్లో చెప్పకుండా 26 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి దేశ సంచారం చేశారు. హిమాలయాల్లో కొంతకాలం గడిపి అక్కడ ప్రకృతి చిత్రాలు వేయటం జరిగి 30 ఏళ్ల లోపలే హిమాలయాలతో సహా ఉత్తర దేశమంతా తిరిగారు. హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఫ్రెంచ్, జపనీస్ మొదలైన భాషలు నేర్చారు. ఎస్పెరాంటో అని కృత్రిమ అంతర్జాతీయ భాషలో కూడా ఆయనకు ప్రవేశం. జయదేవుని గీత గోవిందంతో ప్రారంభం కాళిదాసు రచనలన్నీ చదివేశారు. లక్నోలో అసిత్ కుమార్ హాల్దార్ వద్ద చిత్రలేఖన నేర్చారు. లక్నోలో సంజీవ్ దేవ్కి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్తో కలిసే భాగ్యంగా బెంగాలీ సాహిత్యం, చిత్రకళపై పట్టున్న సంజీవదేవ్ ఆయనతో బెంగాలీలో మాట్లాడమే కాదు రవీంద్రుడికి బెంగాలీ కవితల్ని కూడా చదివి వినిపి కవిగా జీవించగలిగితేనే చాలదయ్యా, మనిషిగా జీవించగలిగితేనే కవిగా జీవించినట్టు అని గురుదేవుడు రవీంద్రుని మాటలు మహోపదేశంగా తీసుకొని ఆచరణలో ఆచరించుతూ 1954 గుంటూరు జిల్లా దోనేపూడి గ్రామానికి చెంది సులోచనాదేవితో వివాహం చేసి వీరికి 2 కొడుకులు యోగేంద్రదేవ్, మహేంద్రదేవ్. సూర్యదేవర మహేంద్రదేవ్ 2025 ప్రధాని ఆర్థిక మండలి చైర్మన్గా నియమింపబడ్డారు. సూర్యదేవర సంజీవదేవ్ 1999 ఆగస్టు 25న మరణించి కాగా సులోచనాదేవి 2017 డిసెంబర్ 18న మరణం. చిత్రకళకు సంజీవదేవి చిత్రకళ ఫోటోగ్రఫీలో పేరు పొంది నికోలాస్ రోరిచ్, అసిత్ కుమార్ హల్దార్ వంటి అంతర్జాతీయ పేరు పొంది అనేక మంది కళాకారులు ఆయనకు మిత్రులు. శబ్దానికంతకీ నిశ్శబ్దం మూలమైన, రంగులన్నిటికీ తెలిపే మూలమైన, కళ అంతటికీ ప్రకృతి మూలమై, భావం అంతా భావం మూలమై అయినా ప్రకృతిని అనుకరించడం ఉత్తమ కళ కాదు. భావం బీయింగ్ ప్రతిబింబం, ఆదర్శమైన భావం బికమింగ్ కాదు. ప్రకృతి శిల్పి, అస్తవ్యస్త ప్రకృతి అద్భుత రూపాల సృష్టిలోకి మార్చే రూపాంతరీకుడు. ఉత్తుంగ శైల శృంగాలు, లోతైన పచ్చని లోయ, ప్రవహించే సెలయ, మేఘాచ్ఛన్నమైన పగళ్ల వర్షపు రాత్రులు, శారద ప్రభాత గ్రీష్మ సంధ్యలు ఇవన్నీ కూడా రేఖల లయతో, రంగుల రాగాలతో స్పందిస్తాయి అని స్వీయ చరిత్రలో చెప్తారు. ఫోటోగ్రఫీని ప్రధానంగా 2 భాగాలు, ఒకటి డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ, 2 పిక్చోరియల్ ఫోటోగ్రఫీ అంటే పిక్చర్. మొదటి దానిలో వాస్తవవాదం ప్రధానమై, రెండవ దానిలో కల్పన. డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీలో కుక్కను ఫోటో తీస్తే అది కుక్కగా
కానీ పిక్చోరియల్ ఫోటోగ్రఫీలో మాత్రం కుక్కలా గోచరించకపోయిన పర్వాలేదు. దాని వెలుగు నీడ మొదలైన చిత్ర ధర్మాలుంటే చాలు అని కుక్కను బొమ్మతో చూపాలనుకోవడం పిక్చోరియల్ ఫోటోగ్రఫీ అవుతుందని చాలా స్వీయ చరిత్రలో రాసు. సంగీతం పట్ల సాహిత్యం పట్ల ఆసక్తి అవగాహన కలిగింది చిన్నప్పటి నుంచి. ఆయన హిందీ మాస్టర్. తెలుగు సాహిత్యం పట్ల జిజ్ఞాస పెంచింది మాత్రం తల్లామధ్యల శివశంకర. దిలీప్ కుమార్ రాయ్ బెంగాలీ పుస్తకం అనామి సంజీవదేవిపై బాగా ప్రభావంతో. సంజీవదేవ్ రసరేఖ పుస్తకాన్ని రచించారు. తమ ఇంటికి రసరేఖ అనే పేరు పెట్టారు. పుస్తకాలు తెలుగు, ఇంగ్లీష్లో రాశారు. ఇతడు చదివింది 8వ తరగతి, కానీ 14 భాషల్లో రాశారు. చదివేవారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి వాళ్ళ ఇంట తుమ్మపూడిలో కవి సమ్మేళనాలు జరిగి పెద్ద కవులు, రచయితలు వచ్చేవారు. నార్ల వెంకటేశ్వరరావు, గొట్టిపాటి బ్రహ్మయ్య, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, తిరుపనేని గోపీచంద్, ఆచండ జానకిరాం, నాగభైరవ కోటేశ్వరరావు మొదలైన ఎందరో ప్రముఖులు. మా ఉయ్యూరులో మాతో పాటు ఉయ్యూరు హై స్కూల్లో పనిచేసిన టిఎల్ కాంతారావు కూడా వెళ్ళొస్తుంది. విద్యార్థి అనే మాసపత్రిక 1963 అక్టోబర్ సంచికలు సంజీవదేవ్ కీర్తి తృష్ణ అనే వ్యాసాన్ని రాసి అందులో కాంతను, కనకాన్ని, పదవిని, సుఖాన్ని మొదలైనవన్నీ మానవుడు త్యజించగలడు, కానీ కీర్తిని మాత్రం వదలలేడు. ఐహిక సంబంధాలన్నిటి త్యజించిన తాపసులు కూడా ప్రశంసలకు సంతోషించడం, నిందకు బాధపడటం జరుగుతూ కీర్తి మీద కనుక కాంక్ష లేకపోతే ఈ జగత్తులో ఎన్నో ఘనకార్యాలు జరిగేవే కావుని కూడా రాశారు. 1963లో ఆంధ్రజ్యోతిలో ఆదివారం తెగిన జ్ఞాపక తమ జీవిత చరిత్ర రాసుకుంటూ వచ్చి తర్వాత అది పుస్తకం. 2011 మార్చిలో రాజా చంద్ర ఫౌండేషన్ సంజీవదేవి రచించిన తెగిన జ్ఞాపకాలు, స్మృతి బింబాలు, గతంలోని పుస్తకాలు తుమ్మపూడి అనే పేరుతో సంజీవదేవి స్వీయ చరిత్ర 704 పేజీల మంచి ఆకర్షణతో పుస్తకంగా ప్రచురం. తెగిన జ్ఞాపకాలు అతని రచనలో ప్రాచుర్యం పొంది నేను చేశాను దాన్ని. అలాగే ఈ సంకలనంలో 70 వ్యాసాలు. వీటిలో తుమ్మపూడి ఈతకల్లు నుంచి ఆంధ్ర ప్యారిస్ తుమ్మపూడికి దగ్గరలో ఉండే తెనాలి పట్టణం వరకు కంచరగాడిద ప్రయాణం నుంచి హిమాలయాల దర్శనం, ప్రాపంచిక పారలౌకికాల మధ్య సంఘర్షణ, కన్నీరు పన్నీరుల తారతమ్యం, కులులోయలోని అపర ద్రౌపది, కళాస్రష్టకు కళాద్రష్టకు మధ్య గల భేదాలు, ఆదర్శాలు, ఆదరణలు, ఆచరణ మధ్య అవాంతరాలు, అంతరాలు, అలవి బాపురాజుతో పరిచయం, హిమాలయాలు దిగంబరుల జీవితం, సంజీవదేవ్ బాల్యం చిన్ననాటి నుండి 1951 వరకు ఆయన జ్ఞాపకాలు తదితర విశేషాలు. ఆయన రాసిన పుస్తకాలు రసరేఖలు, కాంతిమై, దీప్తిధార, రూపారూపాలు, సమీక్షారేఖ, రూపాదర్శి, రేఖా సాహిత్యం, బయో సింఫోని ఆంగ్ల సింఫనీ, భారతీయ చిత్రకళ, సి శివరామమూర్తి ఆంగ్ల రచన, సంజీవదేవ్ అనువాదం, తుమ్మపూడి స్వీయ కళస్నేహం. అతని కళస్నేహం అపరిమితమై నేను కూడా చేసే కళస్నేహం ఆయనతో రాస్తే వస్తలే జవాబిచ్చేవాడు. ఆయన్ని తుమ్మపూడి నుంచి బెదవాళ్ళు మా బావుమతి ఆనంద్ చిత్రకళా ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేస్తే దాన్ని ఆవిష్కరణకి ఆయన పిలుచుకురావడానికి మేము ఇద్దరు తుమ్మపూడి వెళ్ళి కారులో ఆయన తీసుకెళ్ళి అది అయిన తర్వాత మళ్ళీ అక్కడ భోజనం చేసి మళ్ళీ అవన్నీ దింపారు. కనుక ప్రపంచ భేదావులతో ఉత్తర ప్రత్యుత్తరాలు చెప్పారు. అమెరికాలో ఆల్డస్ అగ్జిలేని అమెరికాలో స్థిరపడిన ఎస్వి రామారావు వారి మిత్రమండలి విశాల, జిడ్డు కృష్ణమూర్తి నుంచి బుచ్చిబాబు, గోపీచంద్ వరకు వారికి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు. రాహుల్ సాంకృత్యాయుని, పెట్రాన్ రస్సెల్ వరకు, రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి దేవులపల్లి కృష్ణశాస్త్రి వరకు అధ్యయనం చేయటమే కాక వారితో ఇతనికి మంచి మైత్రి కూడా ఉంది. ఇతను నివసించే తుమ్మపూడి గ్రామాన్ని దేశాల కళాకారు, సాహిత్యోపాసకుడు ఆయన కోసమే వస్తూ ఉండే. ప్రపంచంలో అన్ని మూలాల నుంచి ఆయన
ఉత్తరాలు వచ్చాయి. ఆయన వాటికి బదులు కూడా రాసేవారు. సంజీవదేవి లేఖలు పేరిట ఆయన పుస్తకాలే ఉత్తరాలే ఓ పుస్తకంగా 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కళాపూర్ణ ప్రపూర్ణ పురస్కారం, 1995 ఎన్టీ రామారావు గారి హంస అవార్డు పురస్కారం పొందారు. ఇవాళ దేన్నో వెతుకుతుంటే మా కబ్బోర్డులో లోపల ఈ పుస్తకం నాకు దొరికింది. ఎప్పుడు ఎవరిచ్చారో నా జ్ఞాపకం లేదు. అందుకని ఇవాళ దీన్ని మొదలుపెట్టి తెగిన జ్ఞాపక రూపరేఖ, స్మృతి విస్మృతి, ఈ రెండు మానవుడికి లోని మహత్తర శక్తులు. జ్ఞాపకం చేసుకోవడం ఎంత గొప్ప శక్తో మరచిపోవడం అంతకంటే తక్కువ శక్తి కాదు. రెండూ కూడా వ్యక్తికి సుఖాన్ని కలిగించగల, దుఃఖాన్ని కలిగించగల. ప్రియమైన వాటిని జ్ఞాపకం చేసుకోవడం సుఖం కలిగిస్తే, అప్రియమైన వాటిని జ్ఞాపకం చేసుకోవటం దుఃఖం కలిగిస్తుంది. అప్రియమైన వాటిని మరిచిపోవటం సుఖం కలిగిస్తుంది. ప్రియమైన వాటిని మరిచిపోవటం దుఃఖం కలిగి. స్మృతి విస్మృతి రెండు ఒకేసారి మేల్కొని ఉండవు. రెండు ఒకేసారి నిద్రాణమై కూడా ఉండవు. స్మృతి మేల్కొని ఉంటే విస్మృతి నిద్రాణం కావు. అది నిద్రాణమైతే మొదటి మేల్కొని. నా తెగిన జ్ఞాపకాలలో స్మృతి మాత్రమే ఉంటే అది తెగిన జ్ఞాపకాలు కాక తెగని జ్ఞాపకాలే అయ్యే. ఆ స్మృతి ధారలు అక్కడక్కడ విస్మృతి పెంచింది కనుక అవి తెగిన జ్ఞాపకాలయ్యాయి. నా జ్ఞాపకాలు ప్రియమైన వాటిని మాత్రమే గుర్తు చేసుకొని సుఖాన్ని ఇచ్చేవి కాక అప్రియమైన వాటిని కూడా గుర్తు చేసుకొని దుఃఖాన్ని కూడా ఇచ్చేవై ఉన్నాయి. జీవితంలో అచ్చగా సుఖాలు మాత్రమే ఉండవు, దుఃఖాలు మాత్రమే ఉండవు. సుఖ దుఃఖాల వెలుగు నీడల క్రీడే జీవితం. ఒకరి జీవితంలో వెలుగు భాగం ఎక్కువగా ఉంటే మరొకరి జీవితంలో నీడ భాగం ఎక్కువ. ఒకరి జీవితంలో కొన్ని సమయాలు వెలుగు భాగం ఎక్కువగా ఉంటే మరికొన్ని సమయాలు నీడ భాగం ఎక్కువ. అయితే మానవ ఆదర్శం మాత్రం తన సృజనాత్మక సాధన ద్వారా తన జీవితంలోని వెలుగు భాగాన్ని ఎక్కువ చేసుకో, నీడ భాగాన్ని తక్కువ చేసుకోవడం. క్రమేణా తెలుగులో తీవ్రత ఎక్కువయ్యే వరకు నీడల అస్తిత్వమే నశించిపోవడం. మరపు అనేది మరపుగా తడితే ప్రమాదం లేదు, కానీ మరపు అనేది జ్ఞాపకంగా భ్రమ కలిగిస్తే మాత్రం ప్రమాదం. మనోవిజ్ఞానంలో రెండు పదాలున్నాయి, యామ్నీషియా, పేరామ్నీషియా. ఈ రెండూ కూడా మరచిపోవడం అనే జబ్బుకు పేరు. అమ్నీషియా అంటే ఒకదాన్ని పూర్తిగా మర్చిపోవడం. పేరామ్నీషియా అంటే ఒకదాన్ని మరొకటిగా గుర్తించడం. నా తెగిన జ్ఞాపకాల్లో పేరామ్నీషియా ప్రవేశించనీయకుండా జాగ్రత్త వహించాలనే నా నమ్మకమే. ఒకవేళ పేరామ్నీషియాము ఎవరు చెప్పగలరు? సాహిత్య విభాగాలు స్వీయ చరిత్రలు నాకు విశిష్టంగా ఇష్టం. అయితే వీటిలో రాజకీయ నాయకుల స్వీయ చరిత్రలు మినహాయించాలి. ఎవరి స్వంత మాటల్లో వాళ్ళ జీవన గాథలు వింటూ ఉంటే చెప్పరాని ఆనందం కలిగే. నేను నా జీవితంలో ప్రథమంగా చదివిన స్వీయ చరిత్ర మహర్షి దేవేంద్రనాథ్ ఠాకూర్ స్వీయ చరిత్ర. బెంగాలీ పుస్తకాలు చదవటం చేత మొదటి రోజుల్లో బెంగాలీలో దేవేంద్రనాథ్ స్వీయ చరిత్రను చదవటం జరిగింది. అది నా లేత హృదయం మీద గాఢ ముద్ర వేసింది. నేను కూడా స్వీయ చరిత్ర రాసుకుంటే మరింత బాగుంటుందేమో అనిపించింది. ఆ చిన్న ఏ చరిత్ర వ్రాయలేని అపక్వ తరుణంలో స్వీయ చరిత్ర ఏం రాయను కనుక పెద్దవాళ్ళయ్యా రాయడానికి వాయిదా వేసి. అయితే ఎంత పెద్దవాళ్ళయిన తర్వాత
అనే దాన్ని నిర్ణయించుకోలేక ఆ విషయం అనిర్ణీతంగానే ఉండి కొన్నాళ్ల కిందట మాన్యులు గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు నన్ను నా జీవితానుభవాలు రాసుకోమని ప్రోత్సాహం చేసి ఆ ప్రోత్సాహం బదులుగా ఉండగానే నిపుణ పత్రికా సంపాదకు నార్ల వెంకటేశ్వరరావు గారు నా పదుల్ని వేడి చేసి అది వేడి గల పదును పోయలేని వస్తువేముంటుంది కదా తెగిన జ్ఞాపక ధారావాహికంగా వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చి అందుకు గొర్రెపాటి వారి నార్ల వారికి నా హార్దిక కృతజ్ఞత తెలిపితే వారు ఉభయలు తిరస్కరించాలని విశ్వసి వారం వారం తెగిన జ్ఞాపకాలు చదువు అనేక మంది మిత్రులు సగం మిత్రులు కాని ఎన్నో ఉత్తరాలు రాసిందంతా బాగుంటుందని కొందరు రాసిన దానిలో కొంత ఎక్కువగా ఉందని మరికొందరు రాసిన దానికి నేనే చిత్రాన్ని కూడా రచిస్తే ఇంకా బాగుంటుందని కొందరు ఈ విధంగా ఎవరి స్వీయ దృష్టి కోణాన్ని వాళ్ళు తెలిపారు. అయితే అందరూ ఒకే సామాన్య ప్రశ్నలు మాత్రం వేశారు. అంత చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికీ సజీవంగా ఎలా ఉన్నాయి? పెద్దనాటి జ్ఞాపకాల కంటే చిన్నవాటి జ్ఞాపకాలు ఎక్కువ సజీవంగా ఉండటమని సామాన్య మనోవైజ్ఞానిక సత్యమని సభ. అది కాక పని లేనప్పుడు చిన్ననాటి సంఘటనలు అప్పుడప్పుడు జ్ఞాపకం తెచ్చుకొని ఆనందించడము విషాదించడము జరుగుతూ ఉండటం కూడా వాటి సజీవత్వానికి కారణమని కూడా విశదీకరించేవా. తర్వాత జీవితంలో కొన్ని జ్ఞాపకాలు నేను అప్పుడప్పుడు వ్రాసుకున్న డైరీల మీద కూడా ఆధారపడి ఉన్నాయని కూడా వారికి చెప్పేవారు. తెగిన జ్ఞాపకాలలోని కొన్ని రసవత్తర ఘట్టాలు చదివి కొందరు పాఠకులు అవి వ్యాసాలా లేక కల్పనల అని కూడా అడిగారు. కొన్ని వాస్తవాలు కల్పనల కంటే ఎక్కువ కల్పనాత్మకంగా ఉంటాయి. మాత్రమే వాళ్ళకి జవాబు రాస్తారు. తెగిన జ్ఞాపకాలు నా స్వీయానందం నిమిత్తం రాస్తున్నానా లేక పాఠకుల కోసమా అని కూడా కొందరు అడిగారు. నా ఆనందం నిమిత్తము పాఠకుల ఎదుటి ఆనందం కోసము కూడా అంతం సమంజసంగా పాఠకుల ఆనందం నిమిత్తంగా పాఠకుల నిమిత్తం మాత్రమే నాకు ఆనందాన్ని కలిగించే నా రచన పాఠకులకు కూడా ఆనందం కలిగిస్తుందన్న నమ్మకం ఉందా లేదు? ఈ ఆనందం పాఠకులు నిరానందం కావు. నా రచన చేయటంలో నాకెంత స్వేచ్ఛ ఉంటుందో పాఠకుడు దాన్ని బాగున్నదంతంలో కానీ లేదంతంలో కానీ వాళ్ళకు కూడా అంతే స్వేచ్ఛ. రచనలో ఆనందం దొరకని రచయిత రచించలేదు. కానీ తన ఆనందం ఇతరులకు కూడా ఆనందమే అవుతుందని రచయిత విశ్వసిస్తే కొన్ని సమయాల్లో నిరాశ కూడా తప్ప. సంప్రదాయబద్ధులైనటువంటి ఆధ్యాత్మికలకు మా రచన జడవాద ఛాయలో కనిపిస్తే అనువాదు జడవాదు అది ఆధ్యాత్మిక ఛాయల్లో నిజానికి ఉభయులు దృష్టులు సత్యానికి దూరం. మా రచన రెండూ కాదు. అయినా అవా లేక రెండూ కూడా అయినా అయ్యుడు. అంతేకాని ఈ రెంటిలో ఏ ఒక్కటి మాత్రంగా. ఒకసారి ఒక ప్రశ్న నాకు జవాబు చెప్పి ఐఆమ్ ఏ మెటీరియలిస్ట్ ఫర్ మ్యాటర్ ఈజ్ స్పిరిట్. ఐఆమ్ ఏ స్పిరిచువలిస్ట్ ఫర్ స్పిరిట్ ఇన్ మ్యాటర్. నేను జడవాది, కారణం జడమనేది చేతనం. నేను చేతనావాది, కారణం చేతనే అనేది జడమే. ఈ సత్యమే నా రచనకు కూడా. ఎవరి స్వీయ చరిత్ర కూడా వారి సమగ్ర జీవితాన్ని ఉన్నదున్నట్టు చిత్రించలేదు. జీవితంలోని కొన్ని దశలు మాత్రమే చిత్రించగలరు. కారణం రచన కంటే జీవితం గొప్ప. అయినా జీవిత స్పర్శ వల్ల రచన కూడా గొప్ప. ఎందువల్లనూ ఈ మాత్రమైన జీవితాన్ని చిత్రించగలుగుతోంది రచన. కొన్ని గొప్ప వాటి కంటే కొన్ని చిన్నవి ఎక్కువ ఆసక్తి కలిగిస్తూ. అందుకే జీవితానికంటే రచన ఒక్కోసారి ఎక్కువ శక్తివంతంగా, ఎక్కువ సుందరంగా కూడా, ఎక్కువ సజీవంగా కూడా.
అందుకే కొందరి రచయితల జీవితాల్లో కంటే వారి రచనలో ప్రాణస్పందన ఎక్కువగా, స్వీయ చరిత్రలు మిగతా రచనల కంటే రచయితల జీవితాలకు ఎక్కువ నిజమైన ప్రతిబింబం. అయితే కొందరి స్వీయ చరిత్రలు జీవితానికంటే ఎక్కువ తీవ్రమైన రంగుల ప్రతిబింబం, మరికొందరివి జీవితానికంటే తక్కువ తీవ్రమైన ప్రతిబింబం. మరి తెగిన జ్ఞాపకాలు ఎటువంటి ప్రతిబింబాలు అని నన్ను ప్రశ్నిస్తే మౌనానికి మించిన జవాబు మరొకటి లేదు. అవి ఎటువంటి ప్రతిబింబాలు నాకు తెలియదు. ఎవరి రచన వాళ్ళు విలువ కడితే ఆ విలువకు ఎంత విలువ ఉంటుందో మనకి తెలుసు. తెగిన జ్ఞాపకాలు 1950 వరకు తెచ్చి ఆపేసి నా జీవితంలో అంతవరకు ఒక విధంగా గడిచి తర్వాత మరో రకంగా నడిచి తర్వాత జ్ఞాపకాలు వ్రాయకూడదనేది ఏం లేదు. ఒకనాటికి కూడా వ్రాటికేయడం జరుగుతుంది. ఎప్పటికైనా ఏ రచనలోనూ పూర్ణత్వం ఉండదు. ప్రతి రచన అపూర్ణం. అసలు రచయితే అపూర్ణుడు, నిజానికి మానవుడే అపూర్ణుడు. మానవుడికి పూర్ణత్వం లభిస్తే ఆ జీవితం అంతటితో అయిపోయినట్టే కదా. ఆ పూర్ణత్వమే సజీవత్వానికి లక్షణం కదా. అదా అపూర్ణత్వం వాస్తవం, పూర్ణత్వం ఒక ఆదర్శం. పూర్ణత్వం వైపుకు పోయే పదను నిరంతరం పయనించే పథికుడే మానవుడు. ఆదర్శం ఎప్పుడూ అందక దూరంగానే ఉంటుంది. అందేది ఆదర్శమే కాదు, తెగిన జ్ఞాపకాలు ఈ పదంలోనే నడిచాయి. వాటి అపూర్ణత్వమే వాటి సృజనశీల. ప్రతి రంగును చిత్రం వ్యక్తపరచద, ప్రతి నాదాన్ని సంగీతం ధ్వనింపచేయద, ప్రతి ఆలోచనలు ప్రతి అనుభూతిని సాహిత్యం అభివ్యక్తపరచలేదు. అందుకే అభివ్యక్తమైన ఆలోచన అనుభూతుల కంటే అభివ్యక్తం కాకుండా మిగిలిపోయి ఎక్కువ రమ్యంగా, ఎక్కువ గాఢంగా ఉంటాయి. తెగిన జ్ఞాపకాలు స్మృతి రూపంగా వ్యక్తమైన వాటికంటే విస్మృతి రూపంలో గుప్తమైనవి గొప్పగా ఉండిపోతాయి. సంజీవదేవ్. రెండు బాల్యం స్మృతులు. అప్పుడు నాకు 4 ఏళ్ళు. పెద్దయిన తర్వాత తెలిసింది అమ్మ చనిపోవడానికి తన తల్లిగారింటికి బయలుదేరి. ఆ సాయంత్రం అమ్మ ముఖాకృతి నాకు గుర్తులేదు. మనిషి మాత్రం సన్నగా ఉన్నట్టు అస్పష్ట ఛాయ లాంటి ఒక మాసిన జ్ఞాపకం. ఆమె వేసిన పనులు మాత్రం ఇంకా కొంచెం ఎక్కువగా జ్ఞాపకం. పారిపోతున్న నన్ను బలవంతాన పట్టుకొని ఆ సాయంత్రం స్నానం చేయటం, అన్నం వద్దని హఠం చేస్తుంటే బుజ్జగించి బతిమాలి అన్నం పెట్టడం మొదలైనవన్నీ గుర్తు. స్నానం దగ్గర అన్నం దగ్గర కూడా ఎంతో అల్లరి చేసేవారు. లింగాలి గిన్నెలు, అత్తరు సీసాలు పగల కొట్టడం చాలా ఉల్లాసం ప్రదర్శించేవారు. ఎండలు వేసిన పలుకులు గిన్నెలకు నిప్పు అంటించడంలో కూడా ఎంతో ప్రజ్ఞ చూపారు. అదే వేసవి. ఆ సాయంత్రం భోజనాలు ముగించుకొని నేనాలు బయలుదేరాం. అప్పుడు మాకు 3 మైళ్ళలో ఉన్న రైల్వే స్టేషన్ మేనా బోయిలు అరుపులు నాకెంతో సంతోషాన్ని కలిగించి, గ్రామం దాటి కాలువ కట్టకు రాగానే మూసి ఉన్న మేనా తలుపులు తెరిచిందాం. కాలువలో ఇసుక మధ్య అక్కడక్క నీటి మడుగులు ఉన్న గుర్తు. లేత గోధుమ రంగు ఇసుక, నీల జలాలు కలిసిన ఆ దృశ్యం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. సూర్యాస్తమయం అవుతూ వేసవి ఆకాశం అంతా ఎర్రబాలి. కాలవ కట్ట కొంత దూరం పోయిన తర్వాత కాలవ అవతలి గట్టున లాకుల దగ్గర ఒకే ఒక ఆకులు లేని సీమ తంగేడు గుల్మహర్ చెట్టు నిప్పుల లాంటి పూలను వెరబూసి ఉంది. ఎర్రటి ఆకాశం పడమటి పక్కకు వెలుగుతారు. ఎర్రటి పూల వృక్షం తూర్పు దిశన మండుతారు. ఆ దృశ్యం నా బాల హృదయం మీద ముద్ర వేసి నేటికి కాంతివంతంగా వెలుగుతూనే కానీ చెలగల. ఆ సాయంత్రం మేనమామల ఇంటికి పయనమైపోతున్న సంతోషం, ఆ అరుణ దృశ్యం కలిగించిన ఆనందం ముందు కొంత మరుగుపడి ఏదో అందరాని అరుగు, ఏదో పొందరాని ఆనందం వ్యక్తం.
ఆ దృశ్యం తప్ప మిగతా దృశ్యం ఏది కనిపించకుండా పోయి జీవితంలో ప్రథమంగా పొందిన లోకోత్తర ఆనందం అది. ఆ దృశ్యాన్ని దాటి అవతలకు సాగిపోయిన తర్వాత కూడా ఆ ఎర్రని వెలుగుపోయి మసక చీకటి దృశ్యం ప్రకృతినంతా ఆవరించిన తర్వాత కూడా నా కళ్ళ ముందు నుంచి ఆ వెలుగు ఆరిపోల, నా హృదయం నుంచి ఆనందం తొలగల. మా నరవాహనానికి అడ్డంగా దారిలో ఎన్నో ఎద్దుల బండ్లు ఖాళీ నిండివి కూడా ఎన్నో అడ్డం వచ్చి బళ్ళు కానీ మనుషుల గుంపులు కానీ ఎదురైనప్పుడల్లా అమ్మే నేనా తలుపులు మూసినప్పుడల్లా నేను ఏడుపు సాగించేది. వచ్చినప్పుడల్లా ఏడ్చినప్పుడల్లా కటిక బెల్లం ముక్కో కార బూందోను లంచం ఇచ్చి నా ఏడుపు మాన్పించే ప్రయత్నం చేయాలి. కానీ ఇచ్చినవి తీసుకొని కూడా మేనా తలుపులు తీసిన కానీ ఏడుపు మానేవా. మూసిన తలుపులు తీసుకుంటే ఏడుపు వచ్చి, తీసిన తలుపులు మూస్తుంటే ఏడుపు వచ్చి, తలుపులు మూస్తుంటే బడ్జెట్ కనిపించి విశాల విశ్వం నుంచి కనపడని దూరాల కనిపిస్తున్న విముక్త నీలాకాశం నుంచి చుట్టూ కనిపించే చెట్టు చేమల నుంచి నీళ్ల మడుగుల నుంచి దుమ్ము ధూళి నుంచి అసలు అనంత స్వేచ్ఛ నుంచే నన్ను వేరు చేసిన సంకీర్ణ ఆవరణలు నన్ను బందీ చేస్తున్నట్టు బాధపడేవి. అవ్యక్తానం. అప్పుడు తుమ్మపూడి ఆనుకొని చిలువూరు రైల్వే స్టేషన్ లేదు. 3 మైళ్ళ దూరంలో ఉన్న పెదవడ్లపూడి స్టేషన్కు మసక చీకట్లు రైలు పట్టాల కడ్డంగా వేసిన కొయ్య స్లీపర్ చూడడం అదే దూరంగా ఎర్రని దీపాలు ఎత్తుగా కనపడు. కొంతసేపటి ఆ ఎర్ర దీపం ఆకుపచ్చగా ఇంకా నా ఆనందానికి మేరలేదు. ఎర్ర దీపం చూస్తుంటేనే ఎంతో ఆనందం కలిగి, కానీ అది ఆకుపచ్చ దీపంగా మారేవారు అది వరకున్న ఆనందం ఇనుమడి ఎరుపులో కంటే ఆకుపచ్చలు ఎక్కువ ఆనందాన్ని పొందే. ఎర్రగా కనిపిస్తున్న మిగతా దీపాలు కూడా ఆకుపచ్చలోకి మారితే ఎంత బాగుండు. ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి ఆకుపచ్చగా ఆచరిస్తే బాగుంటుందని ఆకాంక్షసేది. 4వ ఏట రంగుల ఉనికి తప్ప రంగుల పేర్లు తెలిసేవి కాదేమో. పేరు తెలుసుకోవడం బుద్ధికి చెందిన పని, రంగును ఆనందించడం హృదయానికి చెందే. మొదటిది భోగట్ట, 2వది సంవేదం. దీపం ఒకటి మాత్రమే దూరంగా ఆకుపచ్చగా కనిపించడం, మిగతా దీపాలు కానీ వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఆకుపచ్చగా గోచరించకపోవడం నాకేం నచ్చల. అమ్మతో అన్న, నువ్వు ఆ దూరపు దీపం రంగుగా లేవు, నీ దగ్గర నేనుండ. ఆమె గుడి నుంచి లేచి రైలు పట్టాల వైపుకు పారిపోయి దూరాన్నించి ఏదో అది వరకు వినని శబ్దం వినిపించసాగింది. రైలు వస్తోంది. అది వెనక్కి తీసుకొచ్చా. రైలు రాక్ కొంచెం సేపట్లో భయంకర ధ్వనితో, అంతకంటే భయంకరమైన ఆకారం రైలు వేగంతో అక్కడ ఆగకుండా పరిగెత్తిపోయి నాకు విపరీత భయం వేసి కళ్ళు మూసుకొని అమ్మ గుడిలో తలదాచి, అమ్మ ఆకుపచ్చగా లేకపోయినా కూడా ఆ ఘడియ ఇష్టంగానే ఉంది. భయంకర పరిస్థితులు అయిష్టమైనవి కూడా ఇష్టంగా, శత్రువు కూడా మిత్రుడుగా కలదు. రైలు ఆకారం ధ్వని భయం కలిగించిన అది దూరంగా వెళ్ళి చేసిన కోత నన్ను ఆనందపరిచింది. 1 నిమిషం ముందుగా రైలు మీద కలిగిన విరక్తి భావం దాని బలంపై ఇంపైన కోత మూలంగా తిరిగి ఆసక్తికి అయినా అటువంటి భయానక రూపంలో ఉన్న రైలు ఎక్కబోవటం కొంత అయిష్టంగా లేవు. కానీ భయంకరమైన వాటిని చూడాలని కుతూహలం కూడా ఎక్కువ అవుతూనే ఉంది. భయము కుతూహలము సహజీవనం చేస్తాయి. మామూలుగా పామంటే దాదాపు ప్రతి వ్యక్తికి భయం, అయినా దాన్ని చూడటానికి ప్రతివాడు కుతూహలం. నాకు నిద్ర వస్తోంది, కానీ నిద్రిస్తే మళ్ళీ ఆ ఎర్ర దీపాలు ఆకుపచ్చగా మారడం చూడనేమో అని బెంగ. ఇందాక రైలు పోగానే తిరిగి ఆ దూరపు ఆకుపచ్చ దీపం ఎర్రగా మారి దాన్ని పగలగొట్టి వెయ్యాలన్నంత కోపం. అయితే పగలగొట్టే మళ్ళీ అది ఆకుపచ్చగా కనిపించదేమో అనే
వస్తున్న నిద్ర ఆ ఆలోచనతో ఆగి స్టేషన్ చుట్టూ చెట్లు ఉన్నాయి. చెట్ల మీద నుంచి రకరకాల పక్షుల రకరకాల గానం వినపడుతుంది. పక్షుల గానం వింటూ ఆకుపచ్చ రంగులు మరిచిపోయా. నాదం ముందు రంగు వెళ్ళబోయి ప్రస్యానందం సవ్యానందం ముందు పంచబడిపోయి కంటి మీద చెవి తన ఆధిపత్యాన్ని బలపరుచుట. పక్షుల గానాన్ని ఆనందిస్తుండగా దూరంగా మరో ఎర్ర దీపం ఆకుపచ్చగా కిందటి తడవలు దక్షిణ దిశ అయితే ఇప్పటి దీపం ఉత్తరపు దిశ. ఎర్ర దీపం ఆకుపచ్చగా మారటం ఆలస్యం. పక్షుల గానం నాకు ఆనందాన్ని ఇవ్వడం ఆగి మళ్ళీ దృశ్యానందం శ్రవ్యానందాన్ని తొక్కేసి నన్ను తిరిగి తాను కోల్పోయి ఆధిపత్యాన్ని సంపాదించుకోవడంలో అది చిన్నపోయి ఆకుపచ్చ దీపాన్ని ఆనందిస్తూ నిలుచున్నాక దూరాన పూత వినిపించసాగి. ఇంతలో మరొక రైలు బండి వచ్చారు. అయితే అందులో మనుషులు లేరు. సామాన్లు ఎక్కించారు. అందులో ఏవో పెద్ద పెద్ద బస్తాలు. రైలు బండి అంతులేని పొడుగు. కొంతసేపు అది మళ్ళీ కదిలిపోయి అంత వేగంగా పరిగెత్తే రైలు నెమ్మదిగా కదులుతుంటే రైలు మీద ఉండే భయం నాలో తగ్గిపోయి గుప్పు గుప్పుమంటూ మళ్ళీ కోతేసి సాగిపోయి ఆకుపచ్చని దీపం మళ్ళీ ఎర్రబడి మా రైలు రావడం అందులో మేము ఎక్కడం నాకు తెలియదు. నేను నిద్రలో ఉన్నా నాకు రైలు పోతుండగా మెలకు. నేను అమ్మఒడిలో పడుకొని ఉన్నా. పైన రైల్లో దీపాలు వెలుగుతాయి. దీపాల చుట్టూ సన్నని పురుగులు తిరుగుతాయి. మాకు అటు ఇటు ఇంకెవరూ ఎరగని మనుషులున్నారు. అపరిచిత ముఖాలు చూసే వరకు నాకు సిగ్గై కళ్ళు మూసుకొని కిటికీ దగ్గరలో కూర్చున్నాను. అమ్మ నన్ను కిటికీ దగ్గర నిలబెట్టి బయటికి చూపించింది. నడుస్తున్న రైలు బండి నుంచి నడవని బయటి ప్రపంచాన్ని చూశా. కానీ బయట భాగమే పరిగెత్తుతున్నట్టు అనిపించి బయటకు వెలుగు నీడలు పరిగెత్తుతాయి. ఆ నీలుగు నీడల్లో కూడా లైట్లు టెలిగ్రామ్ స్తంభాలు అక్కడక్కడ ఇళ్ళు పరిగెత్తాయి. ఒకవైపున భయం, మరొక వైపున ఆనందం తట్టసాగి ఆడ బయటి జగత్తంతా మాయా జగత్తుగా తట్టింది. అమ్మ మళ్ళీ నిద్ర పొమ్మంటుంది. కానీ నీ కిటికీ వదిలి నిద్రించడం సుతరాం ఇస్తాను. కొంతసేపటికి రైలు మొత్తం మార్పు ధడధడమంటుంది. కిటికీ దగ్గరగా పులివాడి ఇనప స్తంభాలు పడిపోతున్నట్టనిపి నాకు భయం వేసి కళ్ళు మూసుకొని మళ్ళీ అమ్మ ఒళ్ళో దాచుకున్నాక అమ్మ అన్నది కృష్ణ వంతెన. కొంతసేపటికి రైలు ఆగింది. అమ్మ, నేను, మా పెద్ద తండ్రి, మా పెద్ద తల్లి భర్త రైల్లోంచి దిగాం. ఇంకెవరో మనుషులు వచ్చి మా సామాను దింపారు. అది పెదవాడని చెప్పింది. స్టేషన్ నిండా తెల్లగా దీపాలు, దూరాన చాలా ఎర్ర దీపాలు, ఆకుపచ్చ దీపాలు ప్రకాశం. మళ్ళీ నాలో ఆనంద తరంగా. మేమంతా మరో రైల్లోకి ఎక్కాం. దాని నైజాం రైలు అంటారు. మళ్ళీ నేను నిద్రపోయా. మళ్ళీ మెలకువ రైలు ఆగింది. అమ్మ నన్ను కిందకి దించడంతో మెలకు వచ్చి నన్ను మొదలక మా పెద్ద తండ్రి ఎత్తుకున్నాడు. పెదవాడు స్టేషన్ లాగా పెద్దది కాదు. ఆ స్టేషన్ పెదవాళ్ళు ఉన్న దీపాలు కానీ జనులు కానీ లేవు. మధిర స్టేషన్. మేమందరం రెండెద్దుల బండిలో ఎక్కాం. మళ్ళీ నిద్రపోయి నాకు నిద్ర మెలకు వచ్చేది. ఉదయం నందిగామలో ఆ ఎద్దుల బండి దిగి నందిగామలో మరో ఎద్దుల బండి ఎక్కాం. పొలాల గుండా బండి పోతా. ఒకసారి బండి ఒక పక్కకు పరిగి పడబోతున్నట్టుగా ఇంకొకసారి ఎద్దులు పరిగెత్తి మరోసారి కొట్టినా కదిలేది. బండిలోకి ఎండ వచ్చి బండిలో నిలుచొని 4 దిక్కులు చూశా. దగ్గరలో దూరంలో చిన్నవి పెద్దవి చెట్లు కనిపించాయి. కడమటగా దూరంగా నీలపు కొండలు కనిపిస్తాయి. అమ్మ అంటూ అదిగో కొండల కవద మామయ్య గారి ఊరు కోనాయపాలెం. అందం వేళ మనం అక్కడికి వెళ్తాం. నీకు ఆకలి వేస్తుందా? ఈ అరటి పళ్ళు తోళ్ళు తినబో బయట పాలెం. మిగతా విషయాలు రేపు మాతృవియోగం అది సరిపోవటం అనేది రేపు ఆ కథ చెప్తాను.